నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో నగర పంచాయతీ చైర్మన్ కబిడి ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డ్వాక్రా సంఘాలకు 4వ విడత ఆసరా చెక్కులను పంపిణీ చేసిన స్థానిక శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్. యానాం సమాచార శాఖ ఆధ్వర్యంలో స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా మైదానంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఎగరవేసి పోలీసులు విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన యానాం పరిపాలనాధికారి మునుస్వామి, స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, యానాం ఎస్పీ రఘునాయకం, కమిషనర్ కండవిల్లి రామకృష్ణ. తాళ్లరేవు మండలంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా మండల పరిషత్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, కోరంగి పోలీస్ స్టేషన్, అన్ని గ్రామ పంచాయతీలలో ఘనంగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలు. యానాం సమాచార శాఖ ఆధ్వర్యంలో స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా మైదానంలో ఘనంగా జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యానాం పరిపాలనాధికారి మునుస్వామి జాతీయ జెండాను ఎగరవేసి పోలీసులు విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, యానాం ఎస్పీ రఘునాయకం, ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ కండవిల్లి రామకృష్ణ, వివిధ శాఖల ఉన్నత అధికారులు, యానాం ప్రముఖులు, వివిధ పార్టీల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మువ్వన్నెల జెండాలను, శాంతి కపోతాలను ముఖ్య అతిథులు గాల్లో ఎగరవేశారు. ఈ సందర్భంగా దేశభక్తిని ఇనుమడింపజేసేలా వివిధ పాఠశాలల విద్యార్థుల నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ పోటీలలో ప్రతిభ సాధించిన వారికి అతిథులు బహుమతులను ప్రదానం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సిఐ షణ్ముగం పోలీస్ బందోబస్తుని పర్యవేక్షించారు. ప్రాంతీయ పరిపాలనాధికారి ఆర్ మునిస్వామి గారు, యానాం శాసనసభ్యులు గొల్లపల్లి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రఘునాయకం గారు, శాసనసభ్యులు మరి బిల్లులు గాలిలో ఎగరవేస్తున్నారు. చక్కని సన్నివేశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
ఈ మూడు డిపార్ట్మెంట్ ఇండియన్ రిజర్వ్ బెటాలియన్, పుదుచ్చేరి పోలీస్ అండ్ హోంగార్డ్స్ వీరి ద్వారా మరి పోవాలని ఆశిస్తూ వ్యవసాయ శాఖ వారి శకటం ద్వారా మనందరికీ తెలియజేస్తున్నారు. మరి చక్కగా బెస్ట్ పోలీస్ పరేడ్ గోస్ టు పుదుచ్చేరి పోలీస్. పుదుచ్చేరి పోలీస్ బెస్ట్ పరేడ్ గార్డ్స్. తీసుకోండి. నేషనల్ యాంథమ్ అయ్యే వరకు రోజుగా కూర్చున్నాం. మెమోరీస్ కూడా ఉన్నాయి. రోజు కంటే మీ టీం అంతా ఒక దగ్గర ఉండండి. అందరూ The third best goes to Puducherry Home Guards. బహుమతి స్వీకరించవలసిన కోరుతున్నాం. జవహర్ మినీ బాలభవన్ విద్యార్థినులు హెడ్మిస్టర్స్ ని నల్లి మేడం గారు కూడా వచ్చి మెమోటం మదర్ తెరిసా స్టూడెంట్స్ కూడా వాళ్ళ యొక్క మరి నిర్వహించారు. దీన్ని అందులో మన మదర్ తెరిసా నర్సింగ్ విజేతలుగా నిలిచారు. వారి సర్టిఫికెట్ సేకరించవలసి కోరుతున్నాం. రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ శ్రీ చైతన్య శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఓకే రైట్. ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో 4వ విడత ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం నగర పంచాయతీ చైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో జరిగిన బహిరంగ సభలో మండలంలోని లబ్ధిదారులైన 980 స్వయం సహాయక సంఘాలలో 9,699 సంఘ సభ్యులకు 7,53,53,726 రూపాయల చెక్కులను స్థానిక శాసనసభ్యుడు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా పొన్నాడ మాట్లాడుతూ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాటకు కట్టుబడి తన అక్కా చెల్లెమ్మల కళ్లలో ఆనందం చూసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 4వ విడత ఆసరా విడుదల చేశారని అన్నారు. గతంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏ ప్రభుత్వము నిర్వహించలేదని ఇది కేవలం జగనన్న ప్రభుత్వానికే సాధ్యమని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి రుణం తీర్చుకోవాలని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలు ఇక ముందు కూడా కొనసాగాలి అంటే మరలా జగనన్నను ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత మహిళలందరిపైన ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
కానీ మళ్ళీ నన్ను ఓదార్చి నరండి ప్రజల్లోకి భగవంతుడు ఎందుకు చేశాడో ఏం చేశాడు అనేది భగవంతుడికే తెలియాలని చెప్పి ఇవాళ మళ్ళీ మీ అందరి దగ్గరికి నన్ను మీ ముందుకు తీసుకొచ్చారు. నేను తిరుపతి వెంకటేశ్వర స్వామిని విపరీతంగా ఆరాధిస్తాను. అందుకేనేమో నాకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా నాకు అవకాశం వచ్చింది. 140 కోట్ల మందిలో ఆ భగవంతుడికి సేవ చేసుకునే అవకాశం నాకు వచ్చింది. 140 కోట్ల మందిలో భగవంతుడికి తిరుమల తిరుపతి బోర్డు మెంబర్ అంటే ఆషామాషి కాదు. ఒక మంత్రి అవ్వచ్చు, ఒక ఎమ్మెల్యే అవ్వచ్చు, కానీ భగవంతుడి సేవకి భగవంతుడు మాత్రమే ఎంచుకుంటాడు. భగవంతుడు ఎంచుకుంటేనే మనం అక్కడికి వెళ్తాం, లేదంటే మనకు అవకాశం రాదు. ఎన్ని గంటల సేపు అయినా సరే ఆ భగవంతుడిని ఎదురుకుండా నుంచి చూసి ఆయన సేవ చేసుకునే ఒక గొప్ప అవకాశం నాకు వచ్చింది. అంటే నేను ఏదో మంచి చేస్తున్నాను కాబట్టి భగవంతుడు నన్ను ఎంచుకున్నాను. కానీ ఈ కష్టం ఎందుకు ఇస్తున్నాడో ఆయనకి తెలియాలి. చాలా బాధాకరమైన సంఘటన అయినా జీవితంలో కష్ట సుఖాలు మనం సమానంగా తీసుకుని మన ప్రయాణం చేయాలి కాబట్టి మేము ప్రయాణం చేస్తున్నాం. మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, నేను మీ అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసుకోకండి. మీ అందరికీ కూడా ఒకటే మాట. ఎందుకనంటే మన కోసం ఆలోచించే మనిషి, మీ బిడ్డల కోసం ఆలోచించే మనిషి, మీ తల్లిదండ్రుల కోసం ఆలోచించే మనిషి, అలాగే నీ ఇంటి యజమాని కోసం ఆలోచించే మనిషి, ఇంతకంటే మంచి మనసున్న ముఖ్యమంత్రిని మనం చూడలేము. మనం రేపు మేనిఫెస్టో కూడా రాబోతుంది. వచ్చే 5 సంవత్సరాల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం వరాలు ఇవ్వబోతున్నారో ఒక 10 రోజుల్లోనే మీ అందరికీ తెలుస్తుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం, ఇస్తానన్నది చేశాం. రేపు ఇవ్వబోతున్నది కూడా రేపు మేనిఫెస్టో వస్తుంది. అది కూడా నాకు తెలుసు. ధనవంతులకి ఏం మేలు జరగదు, అందుకే ధనవంతులకు మనం నచ్చం. కడుపు నిండిన వాడికి బిర్యానీ పెడితే ఏమంటాడు? ఫుల్గా ఉన్నవాడికి బిర్యానీ పెడితే నాకు ముక్కలు సరిగా రాలేదు, అన్నం ఉడకలేదు అంటాడు. ఆకలితో ఉన్నవాడికి మజ్జిగన్నం పెట్టండి, అంతేనా? అమృతంగా ఉంటాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ అదే. ఆకలిగా ఉన్న పేదవాడి పొట్టను చూస్తున్నాడు, ధనవంతుడి కడుపు చూడలే. అందుకే ధనవంతులందరూ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మాట్లాడుతున్నారు. జగన్ గారు అప్పుల పాలు చేయలే. మన రాష్ట్రంలో ఉన్న నిరుపేదలందరి కుటుంబాల్లో అభివృద్ధిని చూస్తున్నాడు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా దీవించాలి. దీవిస్తారా లేదా? అమ్మో చేతులు బాగానే ఎత్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని దీవించడం అంటే మీరు ఇంట్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోకో లేకపోతే టీవీలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు 2 చేతులు పైకెత్తి బాగుండాలి జగన్మోహన్ రెడ్డి అనక. జగన్మోహన్ రెడ్డి గారిని దీవించడం అంటే పొన్నారి సతీష్కి ఓటేయాలి. మన గుర్తు ఏంటో అమ్మ గట్టిగా చెప్పండి. అమ్మ గుర్తు బాగానే గుర్తుంది. నా అక్క చెల్లెమ్మలందరికీ కూడా. అంటే రేపు చాలా మంది చాలా రకాలుగా వచ్చి మాట్లాడతారు. రేపు అనేక మంది వస్తూ ఉంటారు, వచ్చి కుల సమీకరణలు పెడతారు. మన కులం అంతా దీనికి ఓటేద్దామని. కులం కూడేటదు. నేను అది కూడా చెప్తున్నాను. మన కులం అంతా మన కులపోడికి సీట్ ఇచ్చారనో లేకపోతే ఇంకోటనో మాట్లాడుతూ ఉంటారు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అదే కులమనో అదే మతమనో అదే పార్టీ అనో మేము చూడలేదు కదా. చూసామా? ఓటేసాడా లేదా అనేది కూడా చూడలేదు. మేము అందరికీ మేలు చేసాం, అందరికీ ఉపకారం చేసాం. అందుకే అంత ధైర్యంగా అందరినీ అడగగలుగుతున్నాం. మేమంతా కూడా మీరందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో మన పేద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా దీవించాలని, మీకు రేపు రాబోయే రోజుల్లో ఏ కష్టం వచ్చినా, విద్యకు కానీ వైద్యానికి కానీ ఏ అవసరం వచ్చినా నా ఇంటి తలుపు ఎప్పుడూ తెరిచే ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీకు తాళ్లరేవు మండలంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా మండల పరిషత్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, పోలింగ్ స్టేషన్, కోరంగి అన్ని గ్రామ పంచాయతీల్లోనూ ఘనంగా వేడుకలు నిర్వహించారు. ముందుగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి గౌరవ వందనం స్వీకరించారు.
కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో గ్రామాన భారత గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా కార్యక్రమాలలో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఉద్దేశించి సంబంధిత అధికారులు, ఎంపీడీఓ అనుపమ, తహసీల్దార్ పోతురాజు, ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్, జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి సామ్యూల్ సాగర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్, సచివాలయ కన్వీనర్ దున్నా సత్యశ్రీకాంత్, మహిళా అధ్యక్షురాలు రేపు మల్లీశ్వరులు మాట్లాడారు. అనంతరం స్వీట్స్ పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సెక్రటరీ దాసరి భారతి, ట్రెజరర్ గోపవరపు శ్రీదేవి, తాళరేవు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సామ ప్రకాష్, అద్దేపల్లి సతీష్, నున్నా దత్తు, అప్పారావు, భగవాన్, సర్వలక్ష్మి, సరిత, శ్రీనివాస్ మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. I request all the members to kindly clap. These guys are practicing from 2 days, and we witnessed. స్థానిక నవోదయ విద్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ముందుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి విద్యార్థుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించిన విద్యాలయ ప్రిన్సిపల్ శ్రీ టీవీఎస్ ప్రకాశ్రావు దేశ స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పిస్తూ 2047 నాటికి ఆర్థికంగా, సామాజికంగా, వైజ్ఞానికంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన భారతావని నిర్మాణానికి ప్రతి భారతీయుడు, ప్రతి విద్యార్థి పాటుపడాలని ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నాణ్యమైన, ఉత్తమ, ఉచిత విద్యను పొందుతున్న నవోదయ విద్యార్థుల పట్ల ఈ బాధ్యత మరింత ఎక్కువగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల ద్వారా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నవి. ఈ కార్యక్రమంలో విద్యాలయ విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి బేగం పాల్గొన్నారు. Time for the national anthem. Station Sri TVS Professional School. And also they invite to all respect our voices. Festive! Southern! Government Navoday Vidyalaya. Future of their country. And Aravali House, leading the Martha, Kufiani, giving his green flag. And they are now giving their flag now, shouting, and giving his flag on the honor. Taking his flag, giving their flag, marching forward in discipline. Martha shows now the guys and
disciplined manner, Begum, and other teachers who are given training to these people in a short span of the time, make day memorable day, and at the same time it is our moral responsibility to realize the work which was framed by our Honorable Prime Minister to bring the India as a Atmanirbhar developed country. So it is our responsibility to work hard to achieve that goal for making this program in a very successful manner. Thank you. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో నాడు సిద్ధం నేడు సిద్ధం కార్యక్రమం కోసం వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ సన్నాహపు సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏలూరులో ఈ నెల 30వ తేదీన వైసీపీ నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే నాడు సిద్ధం నేడు సిద్ధం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిల్లి సూర్యప్రకాష్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శ్రీ ప్రసన్న విఘ్నేశ్వర ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ వైసీపీ గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలతో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో సూర్యప్రకాష్ మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గం నుంచి నాడు సిద్ధం నేడు సిద్ధం కార్యక్రమానికి పెద్ద ఎత్తున నాయకులు, ప్రజాప్రతినిధులు ఏలూరులో రావాలని సభను విజయవంతం చేయాలని అన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టారు. ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు భారతదేశంలో అమలవుతున్నాయి. దాని మీద దాదాపు 4 సంవత్సరాల 8 నెలలు పూర్తవుతుంది ప్రభుత్వం ఏర్పడి. సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయో మీ అందరికీ తెలుసు. ఎక్కడా కూడా ఒక పైసా అవినీతి లేకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ అనే ప్రస్తావన ఎక్కడా తీసుకురాకుండా కేవలం అర్హత మాత్రమే ప్రమాణంగా తీసుకుంటూ ఈ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది. మరొక 3 నెలల్లో మేమందరం కూడా ఎన్నికలు వెళ్ళబోతున్నాం. అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరులో ఒక భారీ బహిరంగ సభ తలపెట్టారు. సిద్ధం అనే కార్యక్రమం. అందులో ఆ కార్యక్రమంలో భాగంగా మేమందరం కూడా జనవరి 30వ తారీఖున పార్టీ నాయకులు కానీ, అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమానికి తరలి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా రామచంద్రపురం నియోజకవర్గ నాయకులు కానీ, అభిమానులందరూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. యానాం నియోజకవర్గంలో ఉన్న మత్స్యకారులకు రావాల్సిన ఓఎన్జీసీ మత్స్యకార నష్టపరిహారం నిధులు మరో 10 రోజుల్లో లబ్ధిదారుల అకౌంట్లో జమ కానున్నట్లు స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు. గత నెల రోజుల నుంచి ఈ మత్స్యకారులు కాంపన్సేషన్ అమౌంట్లో అనేక ఆరోపణలు లేకపోతే అనేక అంశాలపై చర్చలు జరుగుతూ యువత కానీ, మత్స్యకార గ్రామ పెద్దలు కానీ, గ్రామస్తులు కానీ అందరూ కూడా రకరకాల రాజకీయ పొట్టుకప్పు మాటలు మాట్లాడుతూ వివిధ రకాలుగా చిత్రీకరిస్తూ ఉన్నారు. మత్స్యకార ప్రజలందరికీ కూడా మేము ముందు చెప్పినట్టే 4 రోజుల క్రితం ఫైల్ మన సెక్రటరీ గారికి పంపించడం జరిగింది. కోరీలు అన్నీ అయిపోయి సీఎం గారి ఆమోదంతో సెక్రటరీ గారికి సీఎం గారు ఎట్టి పరిస్థితిలో నా మీద ఉన్న నమ్మకంతో ఇది పూర్తి చేయాలి అని చెప్పడంతో వెంటనే సెక్రటరీ గారు సంతకం అయిపోయి ఓఎన్జీసీకి ఈ కాంపన్సేషన్ అమౌంట్ ఎంతమందిని అయితే మనం పెట్టుకున్నామో అంతమందికి వచ్చే విధంగా ఫైల్ అయితే వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించిన అమౌంట్ కానీ మనకి సుమారు 23 కోట్లు మన గవర్నమెంట్ అకౌంట్లో ఉన్నాయి. అది మినహాయించి మిగతా అమౌంట్ అంతా కూడా ప్రభుత్వం అకౌంట్ అంటే ఫిషర్మ్యాన్ సొసైటీ పాండిచేరికి బదిలీ అయిన వెంటనే ప్రజలందరికీ కూడా ఒక వారం నుంచి 15 రోజుల లోపల ఈ అమౌంట్ ప్రతి ఒక్క మత్స్యకారుడు అకౌంట్లో కూడా క్రెడిట్ అవుతాయి. దానికి ఎవరో కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక ధర్నాలు లేకపోతే ర్యాలీలు చేయడం వల్ల ఏం నష్టం ఏం లేదు. ఎందుకు అంటే ప్రజలందరికీ కూడా చైతన్యం వచ్చింది. అందరూ కూడా ఏది తప్పు ఏది నిజం అని తెలుసుకునే ఊరు ఈరోజు
యానం మారింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఏం చేసినా కూడా ఒక సభ్యుడిగా నేను మీ అందరికీ మాట చెప్పాలి ఏం జరుగుతుందో కాబట్టి తెలియజేస్తున్నాను. యువత కానీ, మత్స్యకారుల గ్రామస్తులు కానీ, పెద్దలు కానీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం, మీ అకౌంట్లో పడిన తర్వాత ఈ డీబీటీ ద్వారా ఎవ్వరికీ రూపాయి ఇవ్వకుండా మీ ఒక్కరే అనుభవించాలి అనేది నా కోరిక. దాన్ని ఒక్కటే నేను నా తరపు నుంచి కోరుకునేది. ఎవరు ఎక్కడ ఆలోచించకుండా పేద మత్స్యకార ప్రజలందరూ కూడా ఇది పూర్తిగా వాళ్ళ కుటుంబం కొరకు అనుభవించాలి. అంతే తప్ప ఎవ్వరికి ఇంకొక దానికో అని చెప్పి కొంతమంది పెద్దలు అప్పుడే సంచులు పట్టుకుని బయలుదేరడమనో లేకపోతే పెద్దరికం చేసేదో ఊపుదామనో ప్రయత్నిస్తున్నారు. అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఏ ఇబ్బంది లేకుండా అతి త్వరలో అంటే 10 నుంచి 15 రోజులు టైం పడుతుంది. ఓఎన్జీసీ ఈడీ రత్నేష్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. నాకు లెటర్ రావడం జరిగింది. ఆ ఫైల్ అంతా కూడా రెడీ అవుతుంది. మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు మాకు గవర్నమెంట్ నుంచి లెటర్ వచ్చింది. ఒక 10-15 రోజుల లోపల ప్రతి అమౌంట్ వాళ్ళందరికీ కూడా చేరుతుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. ఈరోజు మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే రాజకీయాలకు అతీతంగా మత్స్యకారు యువత కానీ, ప్రజలు కానీ, గ్రామస్తులు కానీ అందరూ కూడా వాళ్ళ హక్కుల్ని వాళ్ళు తెచ్చుకోవడానికి కోరుకున్నవన్నీ కూడా వాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళే అన్నీ కూడా చేసుకునే విధంగా వాళ్ళు ఎదురుకెళ్ళడం ఎంతో అభినందనాయకం. దాన్ని యానం మత్స్యకారు ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఒక శాసనసభ్యుడిగా, ఒక ముఖ్యమంత్రిగా, ఒక గవర్నమెంట్లో ఉన్న అందరూ కూడా దీనికి పూర్తి సహకారం ఉంది కాబట్టి ఎవరు కూడా దీన్ని ఆపడం లేదు. ఆపడం కూడా ఈరోజు యువత అందరూ కూడా చూశారు. ఆ రోజు ఎంతోమంది పేర్లు ఎక్కించడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఆ ఇబ్బందులన్నిటికీ కూడా రాత్రి 10-11 గంటల వరకు కూడా ఎవరో కూడా తెలియదు నాకు. అలాంటి వ్యక్తులందరినీ కూడా పిలిచి పేర్లు ఎక్కించడం జరిగింది. కొంతమంది ఉద్యోగస్తుల పేర్లు ఉన్న పరిస్థితుల ప్రకారం ఒకరిపైన ఒకరు కంప్లైంట్లు పెట్టుకోవడం వల్ల చేయలేకపోయాం. అది కూడా వాళ్ళకి సెకండ్ లిస్టు జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దాన్ని కూడా అసెంబ్లీ సమావేశాల్లో కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ పూర్తిగా హామీ తీసుకుని పొద్దున్న ఇది అయిపోయిన తర్వాత అయినా ఈ లిస్టు మళ్ళీ ఇబ్బంది పడకుండా ఇది పేద ప్రజలందరికీ అందిన తర్వాత వాళ్ళు కూడా జీతాలు రావట్లేదు, వాళ్ళకి కూడా చెయ్యాలి, వాళ్ళు కూడా ఏ ఇబ్బంది పడుతున్నారో కూడా అన్నీ కూడా మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి వాళ్ళకి కూడా హామీ నా తరపు నుంచి ఆ రోజు ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా ఏ ఇబ్బందులు లేకుండా ఈ ర్యాలీలు లేకపోతే ఇవన్నీ కంటే వేచి చూసి మనం సాధించుకున్నాం మన శాసనసభ్యుడి మాటల వల్ల మేము నమ్మకం ఉంది అని అనుకుంటే మీరు చెయ్యొద్దని నేను అనట్లేదు. ఏ ఇబ్బంది లేకుండా గవర్నమెంట్కి కానీ ఎవరికి కూడా శాంతియుతంగా మీ కార్యక్రమాన్ని ముగించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా అతి త్వరలో అంటే 10 నుంచి ఒక 15 రోజులు, ఒక రోజు అటు ఇటులో మీ అందరి డబ్బులు కూడా మీ అకౌంట్లో పడతాయని మీ శాసనసభ్యుడిగా తెలియజేసుకుంటున్నాను. తాళరేవు మండలం సుంకరపాలెం మండల ప్రజా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి సునీల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలలో స్థానిక ఎంపీటీసీ గుత్తుల శ్రీను, విద్యా కమిటీ చైర్మన్ పలివెల రాము అతిథులుగా పాల్గొని మాట్లాడారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. అదేవిధంగా 24 మంది విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేశారు. పాఠశాలలో పనిచేస్తున్న 4 సిబ్బందిని ఘనంగా సత్కరించి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. సార్ వీడియోకు లైన్లో ఇటు కదలకూడదు, అటెన్షన్ అన్నప్పుడు ఉండాలి. పిన్ ఆఫ్ సైలెన్స్ చందన మీరు సైలెంట్గా ఉండాలి. 8th క్లాస్ పిల్లల్ని అందరినీ పిలుస్తాం. 1 by 1 వస్తారు కానీ మన గ్రామ పెద్దలైన సైలెంట్
Second prize is Ranyeshwari Jasmine. Thank you, madam. ఇప్పుడు వరకు తీసుకున్న ట్యాబ్ తీసుకోవాలమ్మా. నువ్వు ఎలా వెళ్ళిపోవాలి పక్కన అది పక్కన నుంచి క్లాప్స్ కొట్టండి అందరూ ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ చెప్పండి. క్లాప్స్ కొట్టాలి. రండి మాట్లాడకండి. డబ్బులు తీసుకున్న తర్వాత మీరు వెళ్ళిపోండి. కిందకి వెళ్ళిపోయి మీరందరూ ఎదురుకుండా నుంచి ట్యాబ్లెట్ చేతితో పెట్టుకోవాలి. ఫోటో తీస్తారు. అర్థమైందా? ఇలా చూపించండి చాలు. ఎప్పకండి ట్యాబ్లు ఎప్పకండి. ఇలా చూపించండి. అందరూ ఇలాగ వచ్చండి రా. ఎప్పకండి రా. అప్పుడే ఎప్పకండి. జరిగినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే మన హెచ్ఎం గారికి, ఉపాధ్యాయులు, మహిళలకి, మాస్టర్లకి అందరికి కూడా, మన అంగన్వాడీ టీచర్స్కి, అలాగే మన పిల్లలకి, స్టూడెంట్స్కి అందరికీ కూడా గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తానండి. అలాగే మనకి బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి రాజ్యాంగం, గవర్నమెంట్ రాజ్యాంగం రాసిన రోజు ఈరోజు. మన 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 అమల్లోకి వచ్చిన రోజు అందరూ కూడా బాబాసాహెబ్ గారు అంబేద్కర్ ఏ రకంగా అయితే కనుక స్వతంత్రంగా ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చారు, అలాగే మీరు కూడా ఆయన బాటలో మీరు నడిచి బాగా చదువుకుంటారనేసి పిల్లలందరూ కూడా తెలియజేస్తున్నాను. గణతంత్ర శుభాకాంక్షలు. ప్రధానోపాధ్యాయులకు, అంగన్వాడీ టీచర్లకు, విద్యార్థులకు ఈరోజు మన 75వ గణతంత్ర దినోత్సవం మన ఎంపీపీ యూపీ స్కూల్లో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ముందుగా మాట్లాడిన మన ఉపాధ్యాయులు చెప్పిన విధంగా ఈరోజు మనం ఇంతలాగా స్వేచ్ఛగా బతుకుతున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపించిన బాటలో మనం చాలా స్వేచ్ఛగా బతుకుతున్నాము. ఎందుకంటే ఆయన ఎన్నో కష్టాలు పడి, ఎన్నో శ్రమలు పొంది ఈరోజు మనకు రాజ్యాంగాన్ని అనే మనకి రాజ్యాంగ హక్కుగా మనకి ఇచ్చిన ఒక స్వేచ్ఛగా మనం ఇవాళ చదువుకోవడమైనా, రిజర్వేషన్లు పొందడమైనా అనేక మంది ఈవేళ ఓన్లీ అంబేద్కర్ అంటే దళితుడే కాదు, అన్ని వర్గాలకు సంబంధించిన ఒక మహనీయుడు, గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఈవేళ ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీలకు సంబంధించిన, అలాగే అగ్రకులంలో కూడా ఎన్నో రిజర్వేషన్లు ఆయన రూపకల్పన చేసి ఇవాళ ఒక దిశ మార్గదర్శిగా ఇవాళ నిలబడి ఇవాళ మన ఇండియా అంతా కూడా ఒక స్వేచ్ఛగా, ఒక చట్టపరంగా, ఒక నిబద్ధతతో ముందుకు సాగుతుందంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు పెట్టిన భిక్ష అని ఈ సభాముఖంగా నేను తెలియజేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఆయన చదువుకుని ఎన్నో శ్రమలు పొంది ఇవాళ దేశంలోనే ఒక మహనీయుడిగా మనకి నిలబడ్డాడు. అలాగే ఈ స్కూల్లో చదువుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్, విద్యార్థులను కూడా మీరు బాగా చదువుకొని, అలాగే చదువుతో పాటు సంస్కారం వస్తుంది, అలాగే మనకు జ్ఞానం వస్తుంది, అలాగే 10 మందికి మంచి చేయాలనే ఆలోచన వస్తుంది. అందుకాబట్టి మీరందరూ కూడా క్రమశిక్షణతో బాగా చదువుకొని ఈ స్కూల్కి, ఈ ఊరికి, ఈ రాష్ట్రానికి మంచి పేరు తెస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తాళరేవు ప్రభుత్వ హాస్పిటల్ ఆరోగ్య మిత్రగా ప్రజలకు పలు సేవలందిస్తున్న కాజా మొహిద్దీన్కు ఉత్తమ పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో జరిగిన వేడుకల్లో కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. కాకినాడ జిల్లాగాను బెస్ట్ ఆరోగ్య మిత్రగా సెలెక్ట్ అయినటువంటి కాజా మొహిద్దీన్ను తాళరేవు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఎస్ శిరీష, డైరెక్టర్లు అద్దంకి లక్ష్మి, నారాయణ, బెళ్లకుర్తి శ్రీనివాసరెడ్డి మరియు సిబ్బంది అభినందించారు.
తాళ్లరేవు మండలం పరిధిలోని వివిధ గ్రామాలలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో జాతీయ పతాకాలను ఎగరవేసి గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక సుంకరపాలెం నల్లం హైస్కూల్లో నల్లం విద్యాసంస్థల చైర్మన్ నల్లం నాగబాబు పర్యవేక్షణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అలాగే సుంకరపాలెం శ్రీ చైతన్య స్కూల్లో ప్రిన్సిపాల్ డివివి విజయలక్ష్మి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సచివాలయాలు, ప్రభుత్వ పాఠశాలల వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. Principal, Vice Principal, dear staff, and my lovely children, Happy Republic Day. Today is an auspicious day for all Indians. Regarding 74 years completed and 75th Today English word is freedom fighter, one who fights for our country. Thank you, Heaven. Yes. Good morning, everyone. My name is Sharmila from class 8. Today news headlines are: Audience, Hamas says would attack Gaza city, ruled by World. World Health Organization chief takes down describing hellish Gaza conditions. National news. PM Modi friends President Mohan set future roadmap. President కేంద్ర పాలిత ప్రాంతం యానాం నియోజకవర్గ పరిధిలో ఈ నెల 3వ తారీఖు నుంచి సుమారు 23 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఇందులో భాగంగానే పుదుచ్చేరి ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ పలుమార్లు అనేక మంది అధికారులతో, స్థానిక పరిపాలనాధికారి మునిస్వామి, వైద్య శాఖ అధికారి డిడి రవిశంకర్లతో చర్చలు జరిపారు. ఈ చర్చల ఫలితంగా వచ్చే నెల 19వ తారీఖు లోపు పెండింగ్ లో ఉన్న 42 నెలల జీతాలు ఇచ్చేందుకు సుముఖత తెలిపినట్లు యానాం జీజీహెచ్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది తెలిపారు. ఇదిలా ఉండగా కరోనా కష్టకాలంలో ప్రాణాలకు సైతం తెగించి వైద్య సేవలో సర్వీస్ అందించామని, దానికి ప్రతిఫలంగా ₹1 కూడా జీతం తీసుకోలేదన్నారు. పుదుచ్చేరి ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన చర్చలతో నైనా తమకు శాలరీస్ వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. లేకుంటే మళ్లీ దీక్షకు దిగుతామని చెప్పారు. చర్చలు ఫలించడంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి విధులకు హాజరవుతున్నామని తెలిపారు. అలాగే సుమారు 23 రోజుల పాటు దీక్షలో సంఘీభావం తెలిపిన ప్రజా ప్రతినిధులకు, ఇతర పెద్దలకు, నాయకులకు, పాత్రికేయ మిత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. కాపాడి మేము యుద్ధం చేయించి మరి ఈ రోజు మేము అంత ముందుకు వచ్చామండి. ఇప్పుడు కూడా మాకు జీతాలు ఇవ్వలేదని మాకు మాట ఇచ్చారండి. ఇంకా మరి ఫిబ్రవరి నెలాగా మాకు జీతాలు ఇచ్చారు, మాట ఇచ్చారండి. మరి మాకు రెగ్యులర్ చేయడంలో కానీ, పర్మిట్ చేయడంలో కానీ మీరు అందరూ కూడా మరి మీడియా కానివ్వండి, ప్రజలు కానివ్వండి, అన్ని రాజకీయ పార్టీలు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, సో ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా మాకు రెగ్యులర్ చేసే విషయంలో మీరు అందరూ మాకు సపోర్ట్ చేయాలి. కరోనా టైంలో చేసినందుకు మాకు ఇంకా రిజల్ట్ రాలేదండి. ఇంకా మేము కష్టపడి చేసామంటే ప్రాణాలు తెగించి చేసినందుకు నాకు ఇంకా కూడా జీతాలు కూడా మీకు తీసుకోలేదు. అప్పుడు చేసినందుకు ఇప్పుడు కూడా మాకు జీతాలు అందలేదు. ఇంకా కూడా మరి ఫిబ్రవరి నెలాగా ఇస్తారని చెప్పి అధికారులు చెప్పారండి. ఫిబ్రవరి నెలాగా జీతాలు ఇవ్వకపోతే కనుక మేము పాండిచేరి వెళ్ళి అసెంబ్లీ ముందు ధర్నా చేయాలనుకుంటున్నామండి. మరి పాండిచేరి వెళ్ళి అసెంబ్లీ ముందు ధర్నా చేసండి. మా జీతాలు మాకు ఇచ్చేలా మా జాబ్ సెక్యూరిటీ విషయంలో మరి గవర్నర్ గారు కానీ, సీఎం గారు కానీ, మొత్తం హెల్త్ సెక్రటరీ కానీ, డిఎంఎస్లు కానీ, ఫైనాన్స్ సెక్రటరీ కానీ నిలదీసి అడిగి మా జీతాలు మాకు ఇప్పించేలాగా మేము అడుగుదనుకుంటున్నామండి. మరి ఇటువంటి చక్కటి అవకాశం కల్పించిన మీడియా వారికి మా అందరూ కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి ఉత్తమ సేవా పురస్కారం లభించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వేడుకలలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ చేతుల మీదుగా ఈ అవార్డును రెడ్ క్రాస్ ప్రతినిధులు ముదునూరి సతీష్ రాజు, ఢిల్లీ నారాయణ, పిన్నంరాజు వెంకటపతిరాజులు అందుకున్నారు. రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా చేసిన సేవలకు గాను జిల్లా కలెక్టర్ ఈ అవార్డును అందజేశారు.
ఐపోలవరం మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో జాతీయ పతాకాలను ఎగరవేసి గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఐపోలవరం మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో జాతీయ పతాకాలను ఎగరవేసి గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. అలాగే స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎంపీడీఓ చైతన్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మోర్తారాణి మిరియం జ్యోతి, పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లోని సచివాలయాల వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో నగర పంచాయతీ చైర్మన్ కబిడి ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డ్వాక్రా సంఘాలకు 4వ విడత ఆసరా చెక్కులను పంపిణీ చేసిన స్థానిక శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్. యానాం సమాచార శాఖ ఆధ్వర్యంలో స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా మైదానంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఎగరవేసి పోలీసులు, విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన యానాం పరిపాలనాధికారి మునుస్వామి, స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, యానాం ఎస్పీ రఘునాయకం, కమిషనర్ కండవిల్లి రామకృష్ణ. తాళ్లరేవు మండలంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా మండల పరిషత్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, కోరంగి పోలీస్ స్టేషన్, అన్ని గ్రామ పంచాయతీలలో ఘనంగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.